ప్రజల విన్నపం అంటూ ముందు మహిళలు బ్యానర్ పట్టుకుని ధర్నా చేస్తున్నారు. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లోని పర్కీ బస్తీలో నూతనంగా వైన్ షాప్ ను ఏర్పాటు చేస్తున్నారని బస్తీవాసులు ఆందోళన చేపడుతున్నారు. గతంలో ఇక్కడున్న వైన్ షాప్ దగ్గర ఒక వ్యక్తి హత్య జరగడంతో పాటు అనేక నేరాలు జరిగాయని, దీంతో అప్పటి ఎమ్మెల్యే సాయన్న సహకారంతో వైన్ షాప్ ను మూసివేయించడం జరిగిందన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వైన్ షాప్ ఏర్పాటు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్తీవాసులకు భద్రత కల్పించాలంటూ ఆందోళన చేస్తున్నారు. దారిలోనే వైన్ షాప్ ఉండటంతో వచ్చిపోయే వారికి ఇబ్బందిగా ఉంటుందని బస్తీవాసులు చెబుతున్నారు. ఇక్కడ వైన్ షాప్ ఓపెన్ అవుతున్నట్టు మాకు తెలిసింది. అందుకని మేము దాన్ని బ్యాన్ చేయాలనుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ అందరూ ఫ్యామిలీస్ ఉన్నాయి, లేడీస్ హాస్టల్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతుందండి. ఆల్రెడీ 2019లోనే మేము క్లీన్ చేసాము, మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేయాలనుకుంటున్నారండి. అది తెలిసి మేము స్ట్రైక్ చేస్తున్నాము. డైలీ నిరాహార దీక్ష ఇక్కడ చేస్తున్నామండి. ప్లీజ్ దయచేసి అందరు మాకు నీడ్ఫుల్ కావాలని కోరుతున్నామండి. మాకు మేము వచ్చేపోయే దారికి చాలా ప్రాబ్లం అవుతుంది. పిల్లలు స్కూల్ నుంచి వస్తుంటారు, పోతుంటారు. వచ్చేపోయే దారికి చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంతకుముందు మర్డర్లు కూడా అయినాయి ఇక్కడ. 2019లో వద్దనుకున్నాం, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. పెట్టకుండా ఇక్కడ వైన్ షాప్. బస్తీల్లో ఎట్టి పరిస్థితుల్లో వైన్ షాప్ ను ఏర్పాటు చేయొద్దని వారు డిమాండ్ చేస్తున్నారు. షాప్ ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని, ఇక్కడ వైన్ షాప్ ఏర్పాటు చేయొద్దని ఎక్సైజ్ శాఖ పోలీసులకు, జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశామని బస్తీవాసులు చెబుతున్నారు. ప్రశాంతంగా ఉన్న పర్కీ బస్తీలో మళ్లీ వైన్ షాప్ ఓపెన్ చేస్తే అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయంటున్నారు. ఇక్కడ వైన్ షాప్ ను ఏర్పాటు చేయొద్దని బస్తీవాసులకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. ఇక్కడ బస్సులో వైన్ షాప్ పెడతా అని అంటున్నారండి. మేము వద్దని అనుకుంటున్నాము. ఎందుకంటే మాకు వచ్చేపోయే దారి ఇదే, మా పిల్లలకు రావడం పోవడం దేనికైనా కానీ మాకు దారి ఇదే. అందుకని మేము వద్దని అనుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ ఇంతకుముందు ఉండే వైన్ షాపు దాన్ని కూడా బ్యాన్ చేయించినాము. ఇట్లనే మర్డర్స్ అయినాయి అనేసి మేము క్లోజ్ చేయించినాము. అందుకనే వద్దని. గతంలో ఈడ వైన్ షాప్ ఉండి మేము అందరం కలిసేసి చాలా ప్రాబ్లం క్రియేట్ అయింది కాబట్టి, 2 మర్డర్లు కూడా అయినాయి కాబట్టి దీపిచ్చేసినాం ఆ వైన్ షాప్ని. మళ్ళా తిరిగి ఈయనే పెడతా అంటుర్రు. అది పద్ధతి కాదు. మీరు ఏదైనా పెద్దోళ్ళు కాబట్టి మేము మీకు కోరుకుంటున్నాం, దండాలు పెడుతున్నాము. ఈ వైన్ షాప్ వద్దు మాకు. మీరు వేరే జాగాలు ఎక్కడైనా పెట్టుకోండి అండి, మాకు వచ్చిపోయే దారి ఇదే.